నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మొక్కల పెంపకం ద్వారానే పర్యావరణం పరిరక్షించబడుతుంది అని తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య సంరక్షణ అధికారి ప్రియాంక వర్గీస్ అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకం చెట్ల సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలి అని ప్రభుత్వ వన మహోత్సవ లక్ష్యంలో భాగస్వామ్యం కావాలి అని వర్గీస్ కోరారు. 75వ వన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో బోటనీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవాన్ని ప్రియాంక వర్గీస్ మొక్క నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు కళాశాల విద్యార్థులచే ప్రమాణాన్ని నినాదాలు చేయించారు. అటవీ సంపద ఔషధ మొక్కల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పద్మశ్రీ వనజీవి రామయ్య దంపతులు, జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, FDO మంజుల, కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ గుత్తా పద్మావతి, ఉప ప్రధానాచార్యులు వెంకటేశ్వర్లు, బోటనీ అధ్యాపకురాలు పోట్ల కృష్ణవేణి, ఫిజిక్స్ ప్రవీణ్ కుమార్, రాకేష్, శ్రీరామ, NSS POలు రామ్ కుమార్ స్వామి, మార్జియానా తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం నగరంలో యథావిధిగా ఉచిత బడి బస్ సర్వీస్ను కొనసాగించాలి అని నరేష్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులను తల్లిదండ్రులను కలుపుకుని ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో DYFI జిల్లా ఉపాధ్యక్షులు కూరపాటి శ్రీనివాస్, జిల్లా నాయకులు రావులపాటి నాగరాజు, SFI నాయకులు మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. వర్షాలు మొదలైనప్పటికీ ప్రతి చోట మొక్కలు నాటే కార్యక్రమం జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖమ్మంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం ప్రిన్సిపల్ గారు ఉన్నారు, వారి పిల్లలందరూ ఉన్నారు, డిగ్రీ స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, మన డిపార్ట్మెంట్ స్టాఫ్ ఆల్ ఆర్ దేర్. ఖమ్మం జిల్లాలో 31 లక్ష మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయం పెట్టుకున్నది ఈ సంవత్సరం. ఆ దిశగా ఈరోజు పోయిన ఒక నెల నుంచి జరుగుతుంది. ఈ వర్షాలు పడుతూ ఉండగా మన మొక్కలు నాటే వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి, ఖమ్మం జిల్లాగా పచ్చగా చేయాలి, రాష్ట్రాన్ని పచ్చగా చేయాలి అని అందరినీ కోరుతున్నాము. పిల్లలందరికీ కూడా ఖమ్మం ప్రజలందరికీ కూడా మొక్కలు నాటాలి, ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని మంచి విజయవంతం చేయాలని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మా దగ్గర వన మహోత్సవం నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉంది. అందుకు DFO గారికి, సిద్ధార్థ్ సార్కి, అలాగే స్టేట్ ఫారెస్ట్ కన్జర్వేటర్ ప్రియాంక వర్గీస్ గారికి, అలాగే ఈరోజు వనజీవి రామయ్య గారిని మరియు విత్తనాలు సీడ్ ఎగ్జిబిషన్ పెట్టినటువంటి తన పేరు నాకు కరెక్ట్గా ఐడియా లేదు, తనని భద్రయ్య గారికి అందరికీ ముందు నేను కళాశాల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కాలేజీలో ముందు నుంచి కూడా మాకు నిజంగా గ్రీనరీ బాగుంటుందనే ప్రతి ఆఫీసర్ కూడా మా కాలేజీకి రాగానే ఈ కాలేజీ అంటే బయట నుంచి చూస్తే అంత తెలియదు, లోపలికి వస్తే కానీ గ్రీనరీ ఇంత బాగుంది, చాలా బాగుందని అంటుంటారు. అలాగే అమ్మాయిలు కాబట్టి చక్కగా మొక్కలు పెంచటము, ఇంకా గ్రీనరీని ఎక్కువ చేయటం అనే దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే మా దగ్గర బాటనీ డిపార్ట్మెంటు మెడిసినల్ ప్లాంట్స్ వేస్తూ బొటానికల్ గార్డెన్ కూడా బాగా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. బాటనీ పిల్లలందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు.
హరితహారము, స్వచ్ఛ భారత్ ఇలాంటి వాటన్నిటిలో కూడా చురుగ్గా పాల్గొంటూ మొక్కల పెంపకంలో పిల్లలు స్టాఫ్ అందరూ కూడా నిరంతరం పాల్గొంటూ మా క్యాంపస్ని గ్రీన్ క్యాంపస్గా చేయడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ ఉంటారు. అందులో ముందుగా ఈ లైఫ్ సైన్స్కి సంబంధించిన వాళ్ళలో ముందు బాటనీ డిపార్ట్మెంట్ కృష్ణవేణి మేడం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ పిల్లలని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అండి. మట్టితో ఉన్నా పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సిద్ధార్థ్ ఉగ్రం సింగ్, డిఎఫ్ఓ ఖమ్మంగా పనిచేస్తున్నారు. ఇది సంవత్సరం మనకి 75 వన్ మహోత్సవ్ కార్యక్రమం జరుగుతుంది. మున్షి గారు 75 years బ్యాక్ ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇది సంవత్సరం మన తెలంగాణ రాష్ట్రంలో టార్గెట్ 20 crores ఉన్నాయి. దాంట్లో మన జిల్లాలో 31 లక్ష వచ్చింది.